గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు మనం ఇంతకు ముందు పూజా విధానం ఎలా చేయాలన్నది మాట్లాడుకున్నాము. అయితే సాధారణంగా చాలామంది లక్ష్మీ పూజ చేసేటప్పుడు కావచ్చు, మామూలుగా ఏదైనా అష్టోత్తరం చేసేటప్పుడు కావచ్చు, బంగారు పూలతోటి, వెండి పూలతోటి చేస్తూ ఉంటారు. అవునమ్మా. అవును. మరి మామూలుగా పుష్పంతో పూజ చేస్తే మీరు ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్పారు. అయితే ఈ బంగారు, వెండి పూలతో చేయడం వల్ల ఏమైనా విశిష్ట ఫలితం ఉంటుందా? తప్పకుండా అమ్మా. దీనికి మీకు బంగారు పూలతో చేస్తే ఫలితం ఉంటుందా లేదా అని తెలియాలంటే దీని మీద ఒక కథ తెలియాలి మీకు. ఫస్ట్ జరిగిన యథార్థ సంఘటన, కథ కాదు, నిజంగా జరిగినటువంటి విషయం ఇది. ఓకే. తొండమాన్ చక్రవర్తి పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? అతను సాక్షాత్ అతనికి విష్ణుమూర్తే శంకుచక్రాలు ఇచ్చాడు అతను యుద్ధానికి వెళ్తుంటే గెలవడానికి. అంత వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయం మనకి తిరుపతిలో ఉంది చూసారా, బంగారు గోపురం ఉంది చూసారా, ఆయన కట్టించింది అది. ఓకే. అదంతా కూడా. అయితే అతను తొండమాన్ చక్రవర్తి స్వయంగా పూజ చేస్తుంటే ఇప్పుడు కామన్గా మనం అయితే అలాగా విగ్రహం ఉంటుంది, విగ్రహానికి పూజ చేస్తాం. అలా కాదు, స్వయంగా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై రోజు ఆయన పూజలు అందుకునేవాడు. ఓకే. అంత గొప్ప భక్తుడు అనమాట. సో అతను చక్కగా మండపం కట్టించారు. రోజు ఉదయం లేవడం, చక్కగా తలుపులు తీయడం, ఆయనే వెళ్ళి స్వయంగా స్వామివారికి పూజ చేసుకోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ సాయంత్రం పూట పూజ చేసుకోవడం, అలా చేసేవారు రోజు. అలా చేస్తూ ఉంటే ఒకరోజు తొండమాన్ చక్రవర్తికి ఒక విషయం అనిపించింది. స్వామివారితో అన్నారు ఏమంటే, స్వామి నా అంత భక్తుడు ఈ 3 లోకాల్లో కానీ 3 కాలాల్లో కానీ ఎవ్వరూ ఉండరు. నేను అంత అదృష్టవంతుడిని, నా అంత భక్తులు ఎవరు ఉండరు కదా స్వామి అన్నాడు. అనగానే స్వామివారు కొంచెం మందహాసం, అంటే సైలెంట్గా ఉన్నాడు. ఆయన ఏమీ ఇదవ్వకుండా. కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం గడిచిన తర్వాత, రోజు ఈయన పూజ చేసుకునేవారు కదా, రోజు పూజ చేసుకోవడం, సాయంత్రం పూట పూజ అయిపోగానే మళ్ళీ తాళాలు వేసుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ పొద్దున్నే రావడం. ఒకరోజు ఉదయం నిద్ర లేచి చక్కగా తాళాలు తెచ్చి లోపలికి వెళ్ళి ముందు రోజు పూజ చేసినవన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ ఈరోజు పూజ చేసుకోవాలి కదా, అందుకని అవి తీస్తూ ఉంటే అక్కడ మట్టితో చేసిన పువ్వులు ఉన్నాయి. బంకమట్టితో చేసిన పువ్వులు, బంకమట్టితో చేసినటువంటి తులసి దళాలు అక్కడ కనబడ్డాయి ఆయనకి, తొండమాన్ చక్రవర్తికి. ఇదేమిటి, ఇక్కడికి మట్టి పువ్వులు, మట్టి తులసి దళాలు ఎవరు తెచ్చారు? నిన్న నేను తాళం వేసుకొని వెళ్ళేటప్పుడు నా బంగారు పువ్వులు ఉండాలి కదా, ఇక్కడ నా పువ్వులేమో కింద ఉన్నాయి, పైన ఉన్నాయి, ఏమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, ఇవి ఎలా వచ్చాయని స్వామివారిని అడిగాడు. స్వామి నేను వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అనగానే స్వామివారు ఒక్కసారి మందహాసం చేసి, ఓ అవా అవి నేనే తెచ్చుకున్నానులే అంటాడు. ఎందుకు స్వామి మట్టి ఎందుకు తెచ్చుకున్నారు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏమిటి అంటే, ఒక మహాభక్తుడు ఉన్నాడు, ఆయన అతని గూటిలో, అతని గుడిసెలో, అతని గూటిలో కొయ్య బొమ్మగా చేసుకున్నాడు నా బొమ్మని. చేసుకుని చక్కగా అతను మట్టి పుష్పాలు, అతను ఒక కుమ్మరి అతని పేరు భీముడు. ఈ పంచపాండవుల్లో భీముడు కాదు, ఈ భీముడు పేరు వేరు, వేరే భీముడు. ఇతను కుమ్మరివాడు. అతనికి వచ్చిన విద్యతో ఆయన చేసుకుని పెడుతున్నాడు. అవి తెచ్చుకున్నాను అంటారు. అంటే నాకంటే భక్తులా? ఎందుకంటే అందరూ నీ పేరుని ప్రతి నోట పలుకుతూ ఉంటాం, అంటే నువ్వు ఆ భక్తుడి పేరు పలుకుతున్నావు అంటే మహాభక్తుడు అయి ఉంటాడని ఇతనికి కొంచెం అహం ఉండేది. ఏంటి నా పూజ ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇతను పూజ చేసేటప్పుడు రోజు ఇతనికి ఒక సూక్ష్మ దృష్టి కూడా వచ్చింది వెంకటేశ్వర స్వామి దయ వల్ల. ఏమిటా సూక్ష్మ దృష్టి అంటే, సూక్ష్మ రూపంలో మహర్షులు, సిద్ధులు, దేవతలు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేవారు, తలంచుకొని లోపలికి వచ్చేవారు. అంటే నేను కట్టించినటువంటి దేవాలయంలో ఆఖరికి దేవతలు కూడా తలంచుకొని లోపలికి వస్తున్నారు. చిన్న ఇది అనిపించి ఆ రోజు వెంకటేశ్వర స్వామితో అన్నాడు కదా, అన్న విషయం గుర్తుకొచ్చి అయ్యో అని బాధేస్తుంది. అంటే నాకంటే ఇంకా భక్తులు ఉన్నాడా, ఇంతకీ ఎవరు స్వామి, అతను ఎక్కడ ఉంటారు ఏమిటని అడుగుతాడు. అడిగితే వెంకటేశ్వర స్వామి ఇక్కడ దగ్గరలో ఒక ఊర్లో అడ్రస్ మొత్తం చెప్తాడు. ఎందుకంటే స్వామివారికి అందరి అడ్రస్లు తెలుసు. అడ్రస్ మొత్తం చెప్తాడు. పలానా దగ్గర పలానా గుడిసె, పైన మీకు బయట మట్టి కొయ్య బొమ్మలు కుండలు చేసే మట్టి ఉంటుంది, లోపల ఆయన ఉంటాడు, ఒక చిన్న గుడిసెలో ఉంటాడని. వెంటనే వెళ్ళిపోయాడు అక్కడికి. ఎవరు అసలు ఆ భక్తుడిని చూడాలి, వెంకటేశ్వర స్వామి నోటి నుంచి ఆయన పేరు వచ్చింది అని వెళ్ళి చూస్తే గుడిసె అదంతా కనపడుతుంది. ఈయనకి ఎప్పుడు తలదించుకుంటాడు, రాజు కదా, తొండమాన్ చక్రవర్తి కదా, అలాగే లోపలికి వెళ్ళిపోతుంటే ఇది తగిలింది తలకి, కిరీటం కింద పడిపోయింది, ఈయన దభేమని కింద పడిపోయాడు. ఈ శబ్దానికి లోపల నుంచి ఆ భీముడు వచ్చాడు. అయ్యో ఎవరండి మీరు ఇలా పడిపోయారు, ఏమిటి మీరు చూస్తే రాజులాగా ఉన్నారు ఎవరంటే, అవునయ్యా నేను ఈ తొండమాన్ అనే ఇది ఈ ప్రాంతానికి నేను చక్రవర్తిని, నన్ను తొండమాన్ చక్రవర్తి అంటారు.
అవునా, ఎందుకు వచ్చారు, నా పేదవాడి ఇంటికి మీరు ఎందుకు వచ్చారండి అంటే, లోపలికి పద చెప్తా అంటాడు. లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు రోజు ఇలా పెడుతుంటావట కదా స్వామివారికి, ఇవాళ నేను పూజ చేసుకోవడానికి వెళ్ళేసరికి అక్కడ కనబడ్డాయి ఇవి, ఏదో ఒకసారి నీ పూజా మందిరం చూపించు అంటాడు. అంటే ఆ పక్కనే చిన్న గూట్లో చేసుకుని కొయ్యబొమ్మ, వెంకటేశ్వర స్వామి ఎలా చెప్పాడో అదేవిధంగా కొయ్యబొమ్మతో చేసిన వెంకటేశ్వర స్వామి, అక్కడ స్వామివారు ఏవైతే తెచ్చుకున్నారో అలాంటివి సేమ్ అక్కడ ఉంటాయి. ఓకే. ఆయన చూసి ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు అంటే, ఇతను కూడా ఆశ్చర్యపోతాడు. ఏమిటి, వెంకటేశ్వర స్వామి నోట నా పేరు వచ్చిందా, నావి తీసుకెళ్ళి ఆయన ఇచ్చేసుకుంటున్నాడు అంటే దీని అర్థం ఏమిటి, మనం ఇంట్లో ఏదో పూజ చేసేసుకుంటున్నాం అనుకుంటున్నాం. మనం భక్తిగా కనుక మనం పూజ చేయగలిగితే స్వామివారికి వెళ్ళిపోతాయి. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి వెళ్తాయి ఇంట్లో పూజ చేసినా కూడా. అది అర్థం చేసుకోవాలి. అని ఈయన కూడా, ఈ భక్తుడు కూడా, భీముడికి కూడా ఎంతో ఆనందం పట్టలేక ఆనంద బాష్పాలు కారిపోయి అసలు స్వామి మైమరిచిపోతాడు మొత్తం. స్వామి అన్నట్టు గట్టిగా ఇది అవ్వగానే ఆ పూజా గూటిలో నుంచి ఒక చిన్న కాంతి పుంజంలాగా ఇలా వెలుగులాగా వచ్చి అక్కడి నుంచి స్వామివారు, అమ్మవారు గరుడ వాహనార్థై వస్తాడు. అక్కడికి వచ్చి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై ఏదైనా తినడానికి ఏదైనా ఇస్తావా, తినాలనుంది, నాకు ఆకలిగా ఉంది అంటాడు స్వామివారు. అంటే వాళ్ళని ఆనందింపజేయడానికి, ఆయనకి ఆకలి ఇంట్రెస్ట్, ఆయన విశ్వం మొత్తం అయింది. అయితే అనగానే వాళ్ళ భార్య ఏమంటుందంటే, అయ్యో మా ఇంట్లో ఏముంటుంది, ఏదో గంజికి సంబంధించింది ఏదో సంగటి ఏదో ఉంటుంది అనగా ఇస్తుంది. మొత్తం అయితే పెంకు, ఇప్పుడు మనకు చూడండి తిరుపతిలో వాళ్ళు కుమ్మరి వాళ్ళు కదా, పెంకులో ఇస్తుంది ఇద్దరికి. అందుకే మనకు తిరుపతిలో కూడా లోపల పెట్టేటువంటి నైవేద్యం కుండలో పెడతారు, కుండ పెంకులో పెడతారు. ఓకే. ఆ పెంకు ఏ రోజుకి ఆ రోజు పెడితే కొత్తది పెట్టాలి, అందుకే వేరే ఆ కారణం చేత పెడతారు. అలా ఇస్తుంది. వాళ్ళిద్దరికి ఇస్తే స్వామివారి తింటూ చక్కగా ఆరోగిస్తే ఎంతో బాగుంది కదా అంటాడు. అంటే వీళ్ళు ఆనందపడడానికి, మనం చిన్నపిల్లలు ఏదైనా ఇస్తే చూడండి అబ్బా ఎంత బాగుందో అంటాం, వాళ్ళు ఆనందపడతారని. అలా అని ఇంకా నీకేం కావాలి భీమా అని అడుగుతాడు. ఇంకేం కావాలి స్వామి, నీ దర్శనం జరిగింది, ఎందుకంటే నాకు ఇంకేం అక్కర్లేదు అనగానే అతనిలో అప్పటికప్పుడు అతనిలో ఐక్యం చేసేసుకుంటాడు. ఆ అమ్మవారు కూడా ఆమెకి శ్రీరాచార్య ఇస్తుంది భీముడి వైఫ్కి. తర్వాత వాళ్ళిద్దరూ అతనిలో ఐక్యమైపోతాడు. తొండమాన్ చక్రవర్తి చూస్తూనే ఉంటాడు ఇదంతా. చూస్తూ స్వామి ఇంట్లో గూటిలో పెట్టుకుని పూజ చేసుకుంటుంటేనే నీలో కలిపేసుకున్నావు, అతని భక్తికి మెచ్చుకొని. మరి నేను ఆలయం కట్టించాను, నిత్యం నీతో డైరెక్ట్గా పూజలు నేను చేశాను, మరి నా పరిస్థితి ఏమిటంటే, నువ్వు కట్టించావు, చాలా మంచి పని చేశావు, చక్కగా నువ్వు నీ భక్తిని ప్రదర్శించావు, కానీ నీకు మధ్యలో చిన్న అహంకారం వచ్చింది కదా, నా అంతటి భక్తుడు లేడు, ఇంకోటి లేడు అని. అది రావడం వల్ల నీకు ఇంకొక జన్మ ఉంది అంటాడు. ఇంకొక జన్మ వచ్చింది నీకు ఆ అహంకారం వల్ల. ఓకే. కాబట్టి ఇంకో జన్మ ఉంది, అయితే పర్లేదు స్వామి, ఒక్క జన్మలో తర్వాత అయినా నీలో కలిసిపోతా కదా, నాకు ఆనందం అనుకొని అప్పుడు అక్కడే ఇంకా నాకు ఈ రాజ్యం ఇవన్నీ కాదని వాళ్ళ నెక్స్ట్ తరాల వాళ్ళకి రాజ్యం ఇచ్చేసి ఈయన తపస్సులో అతని శరీరాన్ని అతనే సహస్రారం ద్వారా వదిలేసి. అంటే ఈ దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వామివారికి మధ్యలో ఒకసారి ఇతను అడుగుతాడు, ఏంటి స్వామి నువ్వు ఈ మట్టి పువ్వులు నీకు ఇష్టమా అంటే, బంగారం అయితే ఏంటి మట్టి అయితే ఏంటి భగవంతుడికి, మనకి బంగారం ఎక్కువ, భగవంతుడు బంగారం ఎక్కువేం కాదు కదా. నీ దగ్గర బంగారంతో చేయించి నువ్వు పువ్వులు పెడుతున్నావు, ఆయనకు వచ్చిన విద్యతో మట్టి పువ్వులు పెడుతున్నాడు. భక్తి ప్రధానం అక్కడ. అవును. అంతేగాని ఇక్కడ బంగారం పువ్వులతోనో వెండి పువ్వులతో చేస్తేనే యోగం ఉంటుందని, వేరే వాటితో చేస్తే యోగం ఉండదు అనేటువంటిది లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా ఆ యొక్క తొండమాన్ చక్రవర్తికి ఒక జన్మ తర్వాత మళ్ళీ ఆయన కూడా కలిసిపోతాడు. ఆ రకంగా ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ప్రతి పురాణాల్లో ఉంటుంది, ఎక్కడ అంతటా ఉన్నాడు విష్ణువు, వ్యాపించి ఉన్నాడు అంటారు. వ్యాపకుడు, విశ్వవ్యాపకుడు. కాబట్టి ఎప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే, అమ్మో నేను ఇలా చేస్తేనే అందుకుంటాడేమో, ఈ రకంగా చేస్తేనే స్వామివారు అందుకుంటాడా అనేటువంటి సంశయమే అక్కర్లేదు. వాళ్ళు బంగారంతో చేస్తే వాళ్ళకి ఎక్కువ పుణ్యం వచ్చేసి ఉండొచ్చు, నేను ఈ పూలతో చేస్తే నాకు తక్కువ పుణ్యం వస్తుండొచ్చు అనుకునేటువంటి సంశయించొద్దు అని చెప్పడానికి ఈ వృత్తాంతం. అంటే భక్తి ప్రధానం, భక్తే ప్రధానం. అసలు ఆయన ఏమి చూడ్డు, ఏమంటే ఏం చూడ్డు ఆయన. మనకి ఎక్కువ అండి బంగారం, ఆయన అంతా ఒకటే. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.